హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కాన్సెప్ట్ సినిమా గురించి కాకుండా డిఫరెంట్గా యాడ్స్ గురించి చెప్పుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నాకు తెలిసి సౌత్ ఇండియా స్టార్స్లోనే ఎక్కువ యాడ్స్, ఇప్పటికే 30+ యాడ్స్లో యాక్ట్ చేసే స్టార్గా ఆల్రెడీ రికార్డు ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ రికార్డ్ని ఇంకో మలుపు తిప్పబోతోందంట. అదేంటో తెలుసా? ఫ్యాన్స్కి ఇప్పటికీ తెలిసే ఉంటుంది, బట్ అందరికీ తెలియని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మహేష్ బాబు వాయిస్ మన గురించి మన అందరికీ తెలిసిందే. చాలా సినిమాల్లో ఆయన వాయిస్ ఓవర్ కూడా చెప్పారు. ఎస్పెషల్లీ జల్సా లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ లాంటి సినిమాలకు కూడా ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు. తర్వాత చాలా సినిమాలకు కూడా మహేష్ బాబు వాయిస్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ ఇక మనం మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళబోతున్నాం. అది ఎట్లాగో తెలుసా? ఎంతవరకు ఫోన్పే, పేటిఎం, అలాగే గూగుల్ పే ఏది పే చేసినా కూడా ఒక వాయిస్ వస్తుంది. అదేంటి? రిసీవ్ పేమెంట్ 50 రూపీస్, 100 రూపీస్ అని. సో ఈసారి ఆ వాయిస్ మహేష్ బాబుది కాబోతుందంట. సో ఎప్పుడు ఎక్కడ పే చేసినా కూడా మహేష్ బాబు వాయిస్ వస్తే ఓకే, మన పేమెంట్ క్లియర్ అయినట్టుగా అర్థం. సో మహేష్ బాబు వాయిస్ని ఒకసారి ఊహించుకుంటే ఎలా ఉంటుందో. సో ఆయన మాడ్యులేషన్లో, ఆయన స్థాయిలో చెప్పబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన రెమ్యునరేషన్ కూడా 5 కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నారంట. సో ఆయన వాయిస్కి ఉన్న క్రేజు, ఆ స్టార్ ఇమేజ్కి అది సరిపోదు అనుకోండి, బట్ అది కూడా మనకి రివీల్ చేశారు. సో అది ఇప్పుడు నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. ఇలాగ సౌత్లో మహేష్ బాబు వాయిస్ అంటే స్పెషల్గా తెలుగులో, మరి నార్త్ మిగతా తమిళ అవి తెలియదు, కానీ నార్త్లో అంటే హిందీకి సంబంధించిన పేమెంట్ విషయంలో అమితాబ్ వాయిస్ని వాడుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ తెలుగు వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. మనం పేమెంట్ ఏది చేసినా కూడా ఇకపై రిసీవ్డ్ అని చెప్పి వస్తుంది. మేబీ తెలుగులో కూడా రావచ్చు. మీరు పంపించిన 50 రూపాయలు మాకు చేరింది, మీరు పంపించిన 100 రూపాయలు మాకు అందినదని. మేబీ దాని వాయిస్ని ఎలా డీకోడ్ చేస్తారో చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి 150 ఒక రౌండ్ ఫిగర్స్ వరకు అయితే రికార్డ్ చేసి పెట్టచ్చు. కానీ ఒక్కొక్కసారి 34 రూపీస్, 66 రూపీస్ లాంటివి కూడా వాయిస్ వస్తుంది. దాన్ని కూడా ఎట్లా చేస్తారో అనేది చూద్దాం. సో ఇవన్నీ రికార్డ్ చేసి మహేష్ బాబు వాయిస్ రికార్డ్ చేసి పెట్టాలంటే ఆయనకి ఇచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువే నాకు అనిపిస్తుంది. సో ఇప్పటికే ఆయన క్రేజ్, ఆయన యాడ్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాజమౌళితో మూవీ నెక్స్ట్ రిలీజ్ అయ్యి గ్లోబల్ లెవెల్లో బ్లాక్ బాస్టర్ అయితే ఇంకా ఆయన ఇమేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడొచ్చు. ఇంకా గ్లోబల్ లెవెల్ యాడ్స్ కూడా వస్తాయి. ఎంతవరకు మన సౌత్ ఇండియాకి పరిమితమయ్యే యాడ్స్ కూడా ఉన్న మహేష్ బాబుకి గ్లోబల్ లెవెల్ కూడా యాడ్స్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఇప్పటికే ఎంఎన్సీస్ కూడా చాలా వరకు ఆయనకి టచ్ చేశాయి. అయితే గతంలో కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఒక సౌత్ ఇండియన్ స్టార్ని యాడ్గా వచ్చిన ఫస్ట్ స్టార్ కూడా మహేష్ బాబే. అది కూడా థమ్స్అప్ మూవీకి థమ్స్అప్ యాడ్కి ఆయన యాక్ట్ చేశారు. ఆ థమ్స్అప్ యాడ్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు కూడా వరల్డ్ లెవెల్లో కూడా అదే యాడ్ ప్లే చేశారట. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, మారిపోయాయి. అంటే మనకి ఇండియాకి ఒక రకమైన యాడ్, ఫారెన్ కంట్రీస్లో వాళ్ళకి సంబంధించిన యాడ్స్ అలా వచ్చేవి. బట్ థమ్స్అప్ విషయంలో మాత్రం మహేష్ బాబు యాడే ఫస్ట్ టైం వరల్డ్ లెవెల్లో ప్లే అయిందని కూడా రికార్డు ఉంది గతంలో. సో ఇప్పుడు రాజమౌళి మూవీ తర్వాత ఇటువంటి యాడ్స్ ఆఫర్స్ వస్తే ఇంకా రేంజ్ పెరుగుతుంది, రెమ్యునరేషన్ పెరుగుతుంది, ఆయన ఇమేజ్ కూడా అమాంతంగా పెరుగుతుంది. దెర్ ఇస్ నో డౌట్. పైగా మనిషి కూడా ఎలా ఉంటాడు? హాలీవుడ్ స్టార్లా అంటూ కాదు, గ్లోబల్ స్టారే ఇకపై. సో ఇకపై మనం పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇట్లా ఏది విన్నా కూడా ఐవీఆర్ వాయిస్ అంటారు దాన్ని. ఆ ఐవీఆర్ వాయిస్ మహేష్ బాబుది వినబోతున్నాం. పే చేసినప్పుడు కూడా మహేష్ బాబు వాయిస్ కోసమే చాలామంది ఉత్సుకతతో పే చేస్తారేమో చూద్దాం. సో మీరు కూడా వాయిస్ రాగానే నాకు తెలిసి ఖచ్చితంగా కొన్ని కోట్లలో ఉంటుంది. ఓన్లీ మహేష్ బాబు వాయిస్ వినడం కోసం 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. అరే ఎట్లా వస్తుందో వాయిస్ చూద్దామని. సో మీరు కూడా అలా ట్రై చేస్తే కింద కామెంట్స్లో చేయండి. ఆ రోజు ఎన్ని కోట్ల వరకు ఇట్లా ట్రాన్సాక్షన్ అవుతాయో మనమే చూస్తాం. అంతవరకు సో మొత్తానికి ఫ్యాన్స్ హ్యాపీ కదా. ఆల్ ది బెస్ట్ టు మహేష్ బాబు ఫ్యాన్స్. బాయ్.